అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించి అదే జిల్లా వాసిని పెళ్లాడి మెట్టింట అడుగుపెట్టిన రోజు నుండి కులం, మతం, ప్రాంతం అనే ఏ భేదం లేకుండా, కనీసం పగలు రాత్రి అనే తేడా కూడా లేకుండా నిత్యం వండి వార్చి అన్నం పెడుతూ ఆంధ్రులకు అన్నపూర్ణగా మారిన మహా గొప్ప ఇల్లాలు డొక్కా సీతమ్మ. సీతమ్మ ఈ లోకం విడిచి దాదాపు 100 సంవత్సరాలకు పైగా దాటిన ఈ రోజుకి మా గోదావరి జిల్లాలో ఆవిడ పేరు, ఆవిడ మంచి మనసు గురించి కథలకిని చెప్పుకుంటారు. ఒక జిల్లాకో, రాష్ట్రానికో, దేశానికో మాత్రమే కాకుండా ప్రపంచ ఖ్యాతిని పొంది అపర అన్నదాతగాను, నిత్యాన్నదాతగాను ప్రసిద్ధి పొందిన డొక్కా సీతమ్మ గారి పేరును రేపటి తరాలకు తెలియజేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద అని ఉన్న 31 కేసుల్లో A1 గా ఉన్న వ్యక్తి పేరును తొలగించి డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని NDA ప్రభుత్వం పేరు పెట్టడం, ఈ ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి రావటం